ఈరోజు వీడియోలోకొచ్చి న్యూ మలయాళం స్టీల్ లిమిటెడ్ అనమాట ఐపీఓ. దాని గురించి కంపెనీ అనాలిసిస్ చూసి అప్లై చేయాలా లేదా అని డిస్కషన్ చూద్దాం. న్యూ మలయాళం స్టీల్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చి గల్వనైజ్డ్ పైప్స్, ట్యూబ్స్, షీట్స్ రెడీ చేస్తూ ఉంటుందన్నమాట. గల్వనైజ్డ్ అంటే మనకి తుప్పు పట్టకుండా ఉండడానికి ఒక లిక్విడ్ అంటిస్తూ ఉంటారనమాట పైప్స్‌కి. దానివల్ల రస్ట్ అంటూ తుప్పు పట్టడం అంటూ పాడవకుండా ఉంటాయన్నమాట పైప్స్. అలాగే ఈ కంపెనీ వచ్చి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ట్యూబ్స్ మిల్ విత్ ఇన్‌స్టాలేషన్ కెపాసిటీ 3500 మెట్రిక్ టన్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో కేరళలో తయారు చేస్తుంటుందనమాట. ఇది ఓవరాల్‌గా కేరళ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీ క్లయింట్స్ గనుక మనం చూసుకుంటే జిందాల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అషికో వెంచర్స్ ఎల్ఎల్‌పి అని చెప్పి, అలాగే జార్జ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అన్నోళ్ళు, అలాగే చాలా క్లయింట్స్ కూడా ఉన్నారు ఈ కంపెనీకి. అలాగే ప్రొడక్ట్స్ రెప్యుటేషన్, క్వాలిటీ కూడా ఈ కంపెనీకి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే బ్రాండ్ నేమ్ వచ్చి డెమాక్ స్టీల్ అని చెప్పి ఈ బ్రాండ్ నేమ్ ద్వారా వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి 2017లో స్టార్ట్ అయిందనమాట. ఓవరాల్‌గా ఈ డెమాక్ స్టీల్‌ని లయబిలిటీస్, అసెట్స్ ఆ కంపెనీ పేరు మీదే ట్రాన్స్‌ఫర్ అయ్యి ఉన్నాయన్నమాట. రెవెన్యూ వైస్‌గా మనం చూసుకుంటే 92.37% జీఈ పైప్స్ ద్వారా వస్తే, 0.85% రెవెన్యూ వచ్చి మనకి జీఐ పైప్స్ ద్వారా వస్తుంది. అలాగే 1.43% కాయిల్ ద్వారా వస్తుంది. అలాగే 3.366% షీట్ ద్వారా వస్తే, 0.28% స్లిట్ ద్వారా, అలాగే మిగిలిన 1.40% అదర్స్ ద్వారా మనకి ఇన్‌కమ్ వస్తూ ఉంటుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే మనకి 22లో 90 క్రోర్స్ ఉంటే, 23 వచ్చేటప్పటికి 87 క్రోర్స్ ఉందన్నమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 112 క్రోర్స్ ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 110 అసెట్ వాల్యూ ఉందన్నమాట. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి 22లో 323 కోట్లు ఉంటే, మార్చ్ 23లోకి 359 కోట్లు అనమాట. అప్రాక్స్‌గా 360 కోట్లు రెవెన్యూ వచ్చింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 303 కోట్లు అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో 115 కోట్లు రెవెన్యూ వచ్చింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే మనకి 6.73 ఉంటే 22లో, 23 వచ్చేటప్పటికి 6 క్రోర్స్ అనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 4 క్రోర్స్ ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో 5.19 క్రోర్స్ అనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. 22లో -6 క్రోర్స్ ఉంటే, మార్చ్ 23లోకి 31 క్రోర్స్ అనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే మళ్ళీ నెగెటివ్‌లో 21 క్రోర్స్ డ్రాస్టిక్ ఫాల్ వచ్చిందనమాట. అలాగే మళ్ళీ సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 23 క్రోర్స్ పాజిటివ్‌లో వచ్చింది. ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసిందనమాట. ఓవరాల్‌గా బారోయింగ్స్ చూసుకుంటే 22లో 49 క్రోర్స్ ఉంటే, 23లో 28 క్రోర్స్ ఉందనమాట. మళ్ళీ మార్చ్ 24కి 59 క్రోర్స్ అప్ ఉందనమాట. అట్ ప్రెజెంట్ సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 39 క్రోర్స్ అప్ ఉందనమాట ఈ కంపెనీకి. ఓవరాల్‌గా ఈ వాల్యుయేషన్స్ ప్రకారం మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే 155.59 క్రోర్స్ వాల్యుయేషన్ అడుగుతున్నారు. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే 3.39% ఉంది. పాట్ మార్జిన్ చూసుకుంటే 1.41% ఉందనమాట. అలాగే గ్రాస్ మార్జిన్ చూసుకుంటే 4.42% అనమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ప్రకారంగా చూసుకుంటే ఆర్ఓసీఈ చూసుకుంటే 17% ఉంది. ఆర్ఓఈ చూసుకుంటే 10% ఉందనమాట. పాట్ మార్జిన్ 1.41% ఉంది. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 10.55% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 2.81% ఉందనమాట. అలాగే ఆబ్జెక్టివ్ ఏంటంటే, అలా ఐపీఓని ఎందుకు తీసుకొచ్చారంటే, ఐటీ టెక్నాలజికల్ అప్‌గ్రేడేషన్ గురించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో, అలాగే ఎక్స్పాన్షన్ చేయడానికనమాట. సోలార్ ఫెసిలిటీ, పవర్ జనరేషన్ గురించి, అలాగే సివిల్ కన్‌స్ట్రక్షన్, న్యూ ఫ్యాక్టరీ షెడ్‌కి షార్టేజ్ ఫెసిలిటీ ఉండడం వల్ల దాన్ని డెవలప్ చేసుకోవడానికనమాట కేరళలో. అలా మార్కెటింగ్, బ్రాండ్ అడ్వర్టైజింగ్ గురించి అనమాట బిల్డింగ్‌ది. అలాగే ఫండింగ్ ఇంక్రిమెంట్ అనమాట. వర్కింగ్ క్యాపిటల్ గురించి, కంపెనీకి ఫండ్స్ గురించి, అలాగే ఇష్యూ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్‌కి, ఐపీఓ బ్రాండ్ ప్రమోషన్స్ దాని గురించి అనమాట. ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 19 డిసెంబర్ అనమాట. క్లోజ్ డేట్ చూసుకుంటే 23 డిసెంబర్. లిస్టింగ్ డేట్ చూసుకుంటే 27 డిసెంబర్ అనమాట. అలాట్‌మెంట్ చూసుకుంటే 24 డిసెంబర్. సో, మనకి ప్రైస్ బ్యాండ్ ప్రకారం 85-90 పర్ షేర్ అనమాట. ఒక లాట్‌లో 1600 షేర్స్ ఉంటాయి. ఐపీఓ సైజ్ చూసుకుంటే 41.76 క్రోర్స్ అనమాట. అందులో మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ అనమాట. ప్రైస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్. రిటైల్‌లో ఒక లాట్‌కి మనకి 1600 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,44,000 అమౌంట్ కావాల్సొస్తుంది.
అలాట్మెంట్ మనకి కేఫిన్ టెక్నాలజీస్‌లో అలాట్మెంట్ తెలుస్తూ ఉంటుందనమాట. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే ఫైనాన్షియల్స్ కన్సర్న్‌గా ఉన్నాయి. ట్రెండ్ కూడా మిస్సింగ్‌లోనే ఉంది ఫైనాన్షియల్స్‌లో. రిస్కీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆళ్ళైతేనే అప్లై చేయొచ్చనమాట. ఎందుకంటే ఆల్రెడీ గ్రే మార్కెట్ ప్రీమియంలో కూడా డిమాండ్ చూపించట్లేదు. అలాగే ఆల్రెడీ మెయిన్ బోర్డ్ ఐపీఓస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి దాంట్లో అప్లై చేస్తారు కాబట్టి దీంట్లో అప్లై చేయడం కూడా చాలా తక్కువ కాబట్టి సో, ఎస్ఎంఈ ఐపీఓలో మనకి ఆల్రెడీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో లిక్విడిటీ కూడా తక్కువ ఉంటది కాబట్టి ఇందులో అప్లై చేసిన వాళ్ళకి ఎలాంటి ఈవెంట్ వచ్చినా సరే అమ్మడానికి టైం పడతది. ఎందుకంటే బయర్ సెల్లర్స్ దొరకకపోతే లాస్‌లోనే ఉంటుందనమాట. సో, కరెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా జీరోలో ఉంది కాబట్టి మేబీ అప్లై చేయడం కంటే అవాయిడ్ చేయడం మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.